ప్రపంచ రాజకీయాల్లో ఒక టెక్టానిక్ షిఫ్ట్, చాలా కీలక మార్పులు, కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు హౌడీ మోడీ, నమస్తే ట్రంప్, ఈ విధంగా ఇండియా అమెరికా ఎంత దగ్గరగా ఉన్నాయో చాలా వరకు ప్రపంచ రాజకీయాలు చూశాయి. కానీ ఇప్పుడు మోడీ మరియు పుతిన్ ఇద్దరు ఒకే కారులో ప్రయాణం చేయడం, ఇవన్నీ కూడా అసలు ప్రపంచ రాజకీయాల్లో వెస్టర్న్ అలైన్స్, ఏదైతే వెస్టర్న్ అలయన్సెస్, వెస్టర్న్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ భారతదేశం దూరంగా జరిగి ఇప్పుడు రష్యా, చైనా వైపు భారతదేశం మొగ్గు చూపుతుందా? ఈ ఆలోచన లాస్ట్ 2 రోజుల నుంచి జరిగిన ఎస్సీఓ సమ్మిట్ చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. అసలు పుతిన్ గారు ఆయన చాలా పెద్ద స్టేట్స్మెన్, దార్శనికుడు అని చెప్పొచ్చు. ఆయన లిమో డిప్లొమసీ స్టార్ట్ చేశారు. ఈ లిమో డిప్లొమసీ ఏంటి అని కొత్త పదం వచ్చేసింది అనమాట డిక్షనరీలో. ఏం లేదు, లిమోజిన్, ఆయన కారు ఎక్కించుకుని మోడీ గారితో 45 నిమిషాల పాటు ఎస్సీఓ సమ్మిట్ ఎక్కడ జరిగిందో అక్కడి నుంచి ఏ హోటల్లో అయితే ఇండియా రష్యా బైలేటరల్ సమ్మిట్ జరిగిందో అక్కడి వరకు పుతిన్ గారు మోడీ గారి కోసం 10 నిమిషాలు వెయిట్ చేసి ఆగి కారు ఎక్కించుకుని ఆయన్ని 45 నిమిషాల పాటు తీసుకెళ్లి దారిలో ఏం మాట్లాడుకున్నారేమో ఇద్దరు హక్ చేసుకోవటం, ఇద్దరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవటం. మనం ఒక వీడియో కనుక గమనిస్తే మోడీ, పుతిన్ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే ఓ పక్క పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అక్కడ నించుని ఉంటారు. ఆయన వీళ్ళిద్దరూ అసలు ఇగ్నోర్ చేస్తారు, అస్సలు పట్టించుకోరనమాట. ఆ వీడియో కూడా చాలా వైరల్ అవుతుంది ఇంటర్నెట్లో. అయితే చైనా, రష్యా, ఇండియా ఈ 3 దేశాలు చాలా క్లోజ్గా దగ్గరకు వస్తున్నాయి. ప్రపంచానికి ఒక ఉదాహరణ ఇవ్వటానికి, మేమందరం కలిసే ఉన్నాం అని చెప్పడానికి చైనాలో జరిగిన టియాన్జిన్ సదస్సులో షీ జిన్పింగ్, మోడీ, పుతిన్ ముగ్గురు ఒకటేసారి స్టేజ్ ఎక్కారనమాట. అంటే మేము ముగ్గురం ఒకటే అని చెప్పడానికి ప్రపంచ రాజకీయాల్లో ఇది ఒక డిఫైనింగ్ మూమెంట్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకో పక్క తెలివిగా పుతిన్, మోడీ ఇద్దరు కూడా పాకిస్తాన్ని పక్కన పెట్టినట్టే కనిపిస్తున్నారనమాట. ఇవన్నీ చూస్తే ఇండియా టైం వచ్చింది, ప్రపంచంలో ఇండియా విశ్వగురువు అయ్యే టైం వచ్చింది. అంతేకాదు భారతదేశం అమెరికా ఎంత ఒత్తిడి పెట్టినా, ఎంత ప్రెషర్కి గురి చేసినా తలొగ్గే పరిస్థితే లేదని మనకు అర్థమవుతుంది అనమాట. ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎక్స్ ద్వారా చెప్పారు, పుతిన్తో కాన్వర్జేషన్ చాలా ఇన్సైట్ఫుల్గా ఉంది అని చెప్పి. దాంతోపాటు భారత్, రష్యా ఎప్పుడు కష్టకాలం ఎదురైనా ఒకరికి తోడుగా, ఒకరికి వెన్నుదన్నుగా ఇంకొకరు ఉంటామని చెప్పి కలిసి ఉన్నారని చెప్పి కూడా ప్రధాని మోడీ గారు చెప్పుకొచ్చారనమాట. తమ బంధం ఇరు దేశాల ప్రజలకే కాకుండా ప్రపంచ శాంతి, స్థిరత్వం, సుసంపన్నత కూడా చాలా అవసరం అన్నారు మోడీ గారు అనమాట. భారత్, రష్యా ద్వైపాక్షిక సదస్సు, ఇండియా రష్యా మధ్య ఈ బైలేటరల్ సమ్మిట్ అనేది చైనాలోని టియాన్జిన్ నగరంలో రిచ్ కార్లెటోన్ అనే హోటల్లో జరిగిందనమాట. అంతేకాదు డిసెంబర్ 2025లో పుతిన్ గారు భారతదేశానికి రాబోతున్నారు, దానికోసం భారతీయులందరూ వేచి చూస్తున్నారని చెప్పి కూడా మోడీ గారు చెప్పారనమాట. ఇక రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగియాలని చెప్పి మానవాళి మొత్తం కోరుకుంటుందని చెప్పి మోడీ గారు చెప్పుకొచ్చారు. ఇరు పక్షాలు కూడా, అంటే రష్యా, ఉక్రెయిన్ కూడా ఈ దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నట్లు మోడీ గారు ప్రకటించారనమాట. డిసెంబర్లో జరగనున్న భారత్, రష్యా సదస్సుకు పుతిన్ గారు భారతదేశానికి ప్రత్యేకంగా రానున్నారు. మనకు తెలుసు ఇండియా, రష్యా అన్ని వేళలా సహకరించుకునే ఆల్ వెదర్ ఫ్రెండ్స్ అని కూడా. వచ్చే సంవత్సరం బ్రిక్స్ సమ్మిట్ ని ఇండియా హోస్ట్ చేయబోతుంది. దానికి ప్రత్యేకంగా చైనీస్ ప్రధాని షీ జిన్పింగ్ కూడా మోడీ గారు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. సో వచ్చే సంవత్సరం బ్రిక్స్ సదస్సుకి మళ్ళా ఏ నేతలు వస్తారు, ఎవరెవరు వస్తారు, దానిలో ఇండియా కీలక పాత్ర ఎలా పోషించబోతుందో మనకు అర్థమవుతుంది. ఈ పరిణామాలు ఇలా ఉండగా ఈ సంవత్సరం ఆఖరిలో భారతదేశంలో క్వాడ్ సదస్సు జరగబోతుంది. మనకు తెలుసు క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్, దానిలో ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఉన్నారనమాట. అయితే ఈ క్వాడ్ సదస్సుకు ఇంతకు ముందు డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి వచ్చే అవకాశం ఉన్నట్లు అప్పట్లో ప్రకటించారు. అయితే ఇప్పుడు కొన్ని కథనాల ప్రకారం భారత్లో జరగబోయే క్వాడ్ సదస్సుకు డొనాల్డ్ ట్రంప్ రాకపోవచ్చని తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే ప్రపంచ రాజకీయాల్లో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రష్యా, ఇండియా, చైనా ఒక దాటి మీదకి వస్తున్నారు. ముగ్గురు కూడా ఒకటే ప్లాట్ఫామ్ మీద ఒకటేసారి ఎంటర్ అయ్యి ఎస్సీఓలో ప్రపంచాన్ని అబ్బురపరిచారు. ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్ గుండెల్లో దడ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు.